అందరికీ నమస్కారం. జామి ఫ్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించినటువంటి ఒక ఆణిముత్యం దర్శకుడైనటువంటి ఒక దర్శకుడి పేరు, ఆయనే ఆణిముత్యం. ఈవేళ మన పరిస్థితి ఏంటంటే ఈరోజు మనం ఆయన గురించే మాట్లాడుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమంలో ఆయన గురించే మనం చెప్పుకోబోతున్నాం అన్నమాట. అయితే చలనచిత్ర చరిత్రలో అజేయుడుగా నిలిచిన ప్రముఖ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు గారు గురించి కొంచెం ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, కానీ క్లుప్తంగా చెప్పుకుందాం. పరిచయం అక్కర్లేని పేరు దాసరి నారాయణరావు గారిది. అలాగే ఆయన్ని దర్శకరత్న, దర్శక కేసరి, దర్శక దాసరి అలా అంటే అందరూ కూడా రకరకాలుగా వారి యొక్క అభిమానాన్ని బట్టి పిలుచుకునేవారు అన్నమాట. దర్శకత్వ శాఖలో తెలుగు చిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా ఆయన్ను అభివర్ణించవచ్చు. ఈ వీడియో పూర్తిగా చూడండి. అనేక ఆసక్తికరమైన విషయాలు ఇందులో ఉన్నాయి. పూర్తిగా చూసి మీకు నచ్చితేనే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. దాసరి సినిమా అంటే మొదటి సినిమా స్వర్గం నరకం అనుకుంటాం. అయితే తాత మనవడు చిత్రంతో ఆయన టాప్లోకి వెళ్ళిపోయారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది, అద్భుతంగా ఆడిందన్నమాట తాత మనవడు చిత్రం. అయితే దాసరి నారాయణరావు గారు ఇంతవరకు 160 అన్నారు కానీ 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అదేవిధంగా 53 సినిమాలకు ఆయన అంటే నిర్మించారు. 53 సినిమాలు నిర్మించారు. అలాగే 250 చిత్రాలకు పాటలు, మాటలు, అలాగే అన్ని స్క్రీన్ ప్లే అన్నీ ఆయన పనిచేశారు. ఆయన అంతకుముందు అంటే ఆయన సినిమాలో కొన్ని మన తెలుగు సినిమాయే కాక తమిళం, కన్నడం సినిమాల్లో కూడా ఆయన నటించి బహుమతులు పొందారనమాట. ఆ బహుమతులు పొందినప్పుడు ఆయన నిజంగా అసలు ఆయన బ్యాక్గ్రౌండే మనకు రంగస్థలం. ఆయన రంగస్థలం బ్యాక్గ్రౌండ్ అయితే రంగస్థలంలో ఆయన ఫస్ట్లో నాటకాలు రాసేవారు. నాకు ఇంకా గుర్తుంది, గులకరాళ్ళు గులాబీ ముళ్ళు అని ఒక నాటకం రాశారు. అది చాలా హైలైట్ అయింది. చాలా పరిషత్తుల్లో అది ప్రైజులు తీసుకొచ్చింది. దర్శకుడిగా ఆయనకి ఎంతో గౌరవం వచ్చింది. అలాగే ఉత్తమ నటుడిగా ఎన్నో పరిషత్తుల్లో ఆయన ప్రారంభించారు. అద్భుతమైనటువంటి ఆ నాటకాన్ని ప్రతి చోట ప్రదర్శించారు. అయితే ఇక్కడికి రాకపూర్వం అదంతా జరిగిందనమాట. నాటకంలోనూ నాటకానుభవంలోనూ నటీనటులుగా అంటే చాలామంది నటీనటుల్ని అప్పటి నుంచి ఆయన చారదీసి అందరికీ కూడా ప్రోత్సహించేవారు. అలాగే సినిమా రంగంలో కూడా ఎంతోమందిని కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు ప్రోత్సాహాన్ని ఇచ్చి ఎంతోమందికి లైఫ్నిచ్చారనమాట. అంటే దాసరి సినిమాలో ఎప్పుడూ కూడా ఆయన సినిమాలో చివరిలో ఏదో ఒక మెసేజ్, అంటే తప్పకుండా ఆయన సినిమాలో మెసేజ్ ఉంటుందని చెప్పి అందరికీ తెలుసు. నారాయణరావు గారు పరిశ్రమలోకి రాకముందు రంగస్థలంపై ఉన్న అనుభవంతో ఇక్కడ
నిజంగా విజృంభించే ఇక్కడ సినిమాలని దర్శకత్వం చేశారు. ఆయన అంటే ఆయన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్, అలాగే సిల్వర్ జూబ్లీలు, అలాగే ఇక సద్దినోత్సవాలు అయితే చెప్పుకొనే అక్కర్లేదు. అన్ని అద్భుతమైనటువంటి సినిమాలు ఆయన చేశారు. చేసిన తర్వాత మరి ఆయన గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నాము. దర్శకుల్లో శిఖరాగ్రాన్ని చేరినటువంటి దాసనారాయణరావు గారు ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మాకు సపోర్ట్ ఇవ్వండి.